హలో! వెల్కమ్ ట్రేడింగ్ ఆన్ తెలుగు. ఈరోజు యూఎస్‌కి, ఇరాన్‌కి వార్ అయితే ది ఎండ్‌కి వచ్చేసింది. ఆల్మోస్ట్ ది ఎండ్‌కయితే వచ్చేసింది. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైమ్ ఎవరైనా ఛానెల్‌కి వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, ఏ నాయకుడైనా సరే మనం చేసిన పనికి పక్కన వాళ్ళు పొగడాలి అనుకుంటారు. లేకపోతే ఒక వ్యక్తి, ఒక పొలిటీషియన్ చేసిన పనికి అపోజిషన్స్ వాళ్ళు గూడా పొగిడితే అతని నాయకుడు అంటారు. అదే మనం చేసిన ఒక తింగరి పనికి, ఓకే. ఒక తింగరి పనికి మనల్ని మనమే పొగుడుకుంటూ, పక్క గవర్నమెంట్‌ని తిట్టుకుంటూ, మనల్ని మనమే పొగుడుకుంటూ, మన శిల్లలకి, మన విగ్రహాలకి మనమే దండలు వేసుకుంటే ఏమంటారు అంటే డొనాల్డ్ ట్రంప్ అంటారు. ఇప్పుడు ప్రత్యక్షంగా డొనాల్డ్ ట్రంప్ అయితే అతని త్రూ సోషల్ మీడియాలో డైరెక్ట్‌గా చెప్పుకుంటా ఉన్నారు. ఒబామా అడ్మినిస్ట్రేషన్ వల్లే ఇరాన్ న్యూక్లియర్ వెపన్‌ని తయారు చేసింది. అలాంటి ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్ వల్ల మనకి ఈరోజు ఇన్ని కష్టాలొచ్చాయి. అదే ఈరోజు ట్రంప్ గవర్నమెంట్‌లో మనం పూర్తిగా ఇరాన్ దగ్గరున్న న్యూక్లియర్ వెపన్స్‌కున్న వస్తువులన్నిటిని తీసేసుకుంటున్నాం. ఇంక మీద ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్‌ని తయారు చేయలేదు. అలాంటి పీస్‌ని నేను క్రియేట్ చేశాను అని చెప్పి తనకు తానే దండ వేసుకొని, తనకు తానే పొగిడేసుకుంటూ ఉన్నాడు. అండ్ యూఎస్‌కి, ఇరాన్‌కి మధ్యలో జరిగిన అగ్రీమెంట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఈ ప్రపంచం మొత్తం చాలా శాంతంగా ఉండాలి. పీస్‌ని ఎంకరేజ్ చేయాలి. నోబెల్ బహుమతి కోసం ఎదురు చూస్తున్న డొనాల్డ్ ట్రంప్ అయితే 4 అగ్రీమెంట్‌లో 4 విషయాలనైతే ప్రస్తావించారండి. యూఎస్, ఇరాన్‌కి మధ్య జరుగుతున్న వార్‌లో. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇరాన్ 60% వాళ్ళ దగ్గరున్న యురేనియంని ఎన్రిచ్ చేసింది. 90% యురేనియం ఎన్రిచ్ చేస్తే న్యూక్లియర్ వెపన్ తయారైపోయేది. కాకపోతే వీళ్ళు యురేనియంని ఎప్పుడో తీసుకున్నారు. చాలా సార్లు ఎన్రిచ్ చేయాలి అని చూసారు. ఇజ్రాయెల్ అయితే వాళ్ళ సిస్టమ్స్‌ని హ్యాక్ చేసి ఎన్రిచ్ చేయకుండా వాళ్ళ సిస్టమ్స్‌ని మొత్తం గూడా డ్యామేజ్ చేయడం జరిగింది. అపార్ట్ ఆఫ్ దట్ దాన్ని మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పటి వరకు అయితే వీళ్ళు 60% యురేనియంని ఎన్రిచ్ చేశారు. ఓకే. 60% మాత్రమే జరిగింది. ఆ 60% జరిగిన యురేనియంని యూఎస్ చేతికి పూర్తిగా ఇచ్చేయబోతున్నారు అని చెప్పి అగ్రీమెంట్‌లో ఉంది. అది ఎంతవరకు వాళ్ళు అగ్రీమెంట్‌ని కరెక్ట్‌గా ఫాలో అవుతారా లేదా అని చూడాలి. కాకపోతే అగ్రీమెంట్‌లో ఫస్ట్ మేజర్ పాయింట్ అండి. అండ్ నంబర్ 2 60 డేస్ సీజ్ ఫైర్. ఇందాక మనం చూసుకుంటే ప్రీవియస్‌గా ఈ ప్లేసెస్‌లో మనం అగ్రీమెంట్‌లో లేదు. ఈ ప్లేసెస్‌లో అగ్రీమెంట్‌లో లేదు. మనం ఎక్కడైనా దాడి చేసుకోవచ్చు. ఈ ప్లేసెస్‌లో కొన్ని ప్లేసెస్‌ని అగ్రీమెంట్‌లో చేర్చని ప్లేసెస్‌లో మేము దాడి చేస్తాం అని చెప్పి ప్రీవియస్‌గా చాలా సార్లు యూఎస్ అండ్ ఇజ్రాయెల్ అనేవాళ్ళు చాలా డ్యామేజ్ అయితే చేశారు. లెబనాన్ ఈ ప్లేసెస్‌లో. సో, ఈసారి 60 డేస్ సీజ్ ఫైర్. పూర్తిగా 60 డేస్ అయితే సీజ్ ఫైర్‌ని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అండ్ నంబర్ 3 వెరీ ఇంపార్టెంట్ అందరికి బాగా ఆనందపరిచేది అండ్ ఇండియాకున్న ఆల్‌మోస్ట్ సమస్యలు దూరం అయిపోయేది. ఒకవేళ ఇది జరిగితే ట్రంప్‌కి చాలా మంచి పేరొస్తుంది అని చెప్పి ట్రంప్ అనుకుంటున్నాడు. కాకపోతే యాక్చువల్‌గా ప్రీవియస్‌గా మనకి ఆయిల్ అనేది చాలా ఈజీగానే వస్తుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్‌ని ఇరాన్ ఏ రోజు కూడా ఆపలేదు. ఈ ప్రపంచం మొత్తం కూడా ఎనర్జీ క్రైసిస్‌ని ఇరాన్ తీసుకురావాలి అని గూడా ఏ రోజు అనుకోలేదు. ఓకే. సో, ఎప్పుడైతే ఈ యూఎస్ఏ ఈ ఇరాన్ పైన యుద్ధం చేసి, వాళ్ళని రెచ్చగొట్టి, వాళ్ళ కంట్రోల్‌లో ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్‌ని క్లోజ్ చేపిచ్చేసారు. ఓకే. ఇరాన్ క్లోజ్ చేసింది. కాకపోతే ఈ ప్రపంచం మొత్తం పైన ప్రపంచానికి వాళ్ళ పిలుపునివ్వడం అదొక సైన్ కింద దాన్ని పరిగణించారు. దాని తర్వాత ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్‌లో ఉన్న సీ మైన్స్ అన్నీ గూడా తీసేస్తున్నాం. ఇక పైన ఎటువంటి ఆయిల్ ఇబ్బంది ఉండదు. 20% ప్రపంచానికి వెళ్తున్న ఆయిల్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి వెళ్తుంది. ఈ 20% ఆయిల్ అనేది చాలా ఈజీగానే వెళ్ళిపోతుంది. దానిపైన మేము అటాక్ చెయ్యము అని చెప్పి కూడా అగ్రీమెంట్‌లో ఉంది. ఓకే. సో, ఇప్పుడు ఇది చేసిన దాని వల్ల ట్రంప్ తను కొంచెం గర్వంగా ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఇంతకు ముందు గూడా చాలా ఈజీగానే ఉండింది. మనం చూస్తూ ఉంటాం కదా! రాజకీయ నాయకులు బేసిక్‌గా ఉన్న మన దగ్గరున్నది లాక్కొని, మనకి ఉచిత పథకాలిస్తూ, మళ్ళీ మన దగ్గరున్నది మళ్ళీ లాక్కుంటూ ఉంటారు. ఇలాగా ట్రంప్ ఈజీగా ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్‌ని ఇరాన్ పైన యుద్ధం చేసి ఆపేసి, ఇప్పుడు అగైన్ ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్‌ని తాను రిలీజ్ చేస్తున్నట్టు తన ఖాతాలో వేసుకుంటున్నారు. అంటే పూర్తి ప్రపంచంలో ఎనర్జీ క్రైసిస్ రాకుండా మేము కాపాడాం అని చెప్పి చూపిస్తాడనమాట. ఇప్పటి వరకు మనం 3 మాట్లాడుకుంది యూఎస్‌కి ఫేవర్ అండ్ ప్రపంచానికి ఫేవర్ అయింది. అండ్ ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్యలో అండ్ గల్ఫ్ కంట్రీస్‌కి ఫేవర్ అయింది 60 డేస్ సీజ్ ఫైర్. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఇరాన్‌కి ఫేవర్ అయిన పాయింట్ ఏంటి? ఈ అగ్రీమెంట్‌లో అంటే ఇరాన్‌కి ఫేవర్ అయిన పాయింట్ ఏంటంటే ఆల్రెడీ యూఎస్ఏ ఇరాన్ చుట్టుపక్కల ఉన్న మొత్తం అసెట్స్ అన్నీ కూడా ఫ్రీజ్ చేసి పెట్టేశారు యూఎస్ మిలిటరీతో. ఓకే. సో, ఈ ఆయిల్ బయటికి వెళ్ళకుండా, ఆయిల్ సేల్స్ అవ్వకుండా ఇలా చేసి పెట్టేసున్నారు. సో, ఆ ఆయిల్స్ అన్నీ కూడా ఇప్పటి నుంచి ఇక నుండి చాలా ఫ్రీగా వెళ్ళిపోతాయి. మా మిలిటరీని ఇరాన్ బోర్డర్స్‌లో కరెంట్ ఇరాన్ అసెట్స్ నుంచి దూరం చేసేస్తాం. అలాగే సాంక్షన్స్ కూడా తీసేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. ఆల్‌మోస్ట్ ఇరాన్ పైన ఉన్న సాంక్షన్స్ అన్ని తీసేసి ఒక అగ్రీమెంట్‌కి
వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి ప్రెజెంట్ అయితే అందరూ అనుకుంటున్నారు. అండ్ కొన్ని గంటల్లో చాలా మంచి గుడ్ న్యూస్ కూడా వింటామని చెప్పి కొంతమంది యూఎస్ చెందిన ప్రెసిడెంట్ ట్రంప్‌కి చెందిన వ్యక్తులు కూడా చెప్తూ ఉన్నారు. సో, మనం చూడాలి నెక్స్ట్ ఒకవేళ ఈ రిలీజ్ అవ్వడం జరిగితే నెక్స్ట్ నెక్స్ట్ ఎనర్జీ క్రైసిస్ అనేవి కూడా కూల్ డౌన్ అయిపోతాయి. అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అన్నీ కూడా ఫాలో అవుతాయి. అండ్ మన మార్కెట్స్ కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో, ఇప్పుడు ప్రెజెంట్ యూఎస్‌కి, ఇరాన్‌కి మధ్య జరిగిన డీల్ అనేది ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుంది? ఒక ప్రపంచానికా? ఇరాన్‌కా? యూఎస్‌కా? లేకపోతే ఎవరికీ లేదా ఇజ్రాయెల్‌కా? అని చెప్పి మీ ఒపీనియన్ అనేది కామెంట్ రూపంలో చెప్పండి. థాంక్ యూ వెరీ మచ్. యూ టేక్ కేర్.